వాటిని ముందుగానే వ్రాయించాడు. సమాజంలో జరుగుతున్నటువంటి వాటిని, జరగబోతున్నటువంటి వాటిని ముందుగానే వ్రాయించి పెట్టాడు. ఎటువంటి వారు ఉంటున్నారన్న ఆలోచనకు వెళ్తే మరొకసారి ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును, ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగు వాణిని వంచును. అబద్ధములాడుటకు తన నాలుకకు అభ్యాసనము చేస్తున్నారంట. ప్రియమైన వాళ్ళరా, అబద్ధము చెప్పడానికి ప్రియమైన వాళ్ళ తన నాలుకకి ఏం చేస్తున్నారంట? అభ్యాసము చెబుతూ ఉన్నారు. ఏమండి, బాగా నేర్చుకుంటాడని బిడ్డకు స్కూల్లో మనం జాయిన్ చేస్తాం. ఎందుకు? చక్కగా అభ్యసిస్తాడని. నాలుక కూడా ప్రియమైన వాళ్ళరా పదును పెడుతూ ఉన్నారంట, అభ్యాసం చేస్తున్నారంట. ఏంటి అన్న ఆలోచనకు వెళ్తే అబద్ధము చెప్పటానికి, అబద్ధములు ఆడటానికి కూడా నాలుకకి ఏం చేస్తున్నారంట? అభ్యాసం చేస్తున్నారు. సరే, ఎటువంటి పరిస్థితుల్లోనికి నేడు సమాజం వెళ్ళిపోయింది. రోజు ప్రియమైన వాళ్ళరా, దేశాల మధ్య ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయంటే అబద్ధపు మాటలు చేరవేస్తున్నారు. ఈరోజు రాష్ట్రాల మధ్య ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అన్న ఆలోచనలకు వెళ్తే అబద్ధపు మాటలు చేరవేస్తున్నారు. కనుక ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే అబద్ధపు మాటలండి. ఈరోజు కుటుంబాలు పాడైపోతున్నాయి గల కారణం ఏమిటంటే అబద్ధపు మాటలు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య చిచ్చులు పెడుతున్నారంటే అబద్ధపు మాటలు అభ్యాసనము చేసి ప్రియమైన వాళ్ళరా ఆ మాటలను చేరవేస్తూ ప్రియమైన వాళ్ళరా. అందుకే దేవాతి దేవుడు వ్రాస్తున్నటువంటి మాటలు ప్రియమైన వాళ్ళరా, దేవాతి దేవుడు వ్రాయిస్తున్నటువంటి మాటలు మనము ప్రియమైన వాళ్ళరా నమ్మకం ఉంచవలసింది ఎవరి మీద అన్న ఆలోచనలకు వెళ్తే నమ్మదగిన దేవుడు ఉన్నాడండి మన కొరకు. నమ్మదగిన దేవుడు మన కొరకున్నాడు. నమ్మదగిన దేవుడు మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆయన చేతులతో దినమెల్లా ఆయన మనలను కాపాడుతూ, ఆయన సజీవమైన రెక్కల చాటున ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు. మన కుటుంబాలను కాపాడుతూ ఉన్నాడు. మన కుటుంబాల్లో ప్రేమిన వలన నిత్యము వర్ధిల్లింప చేయటానికి ఆ మహనీయుడు ప్రేమిన వలన నమ్మదగినటువంటి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడండి. ఆయనను మనం నమ్మాలి.